గోధుమ పిండి ఉంది. నువ్వేంటి బియ్యం తీసుకో, సర్ఫేస్ కడుగు, శుభ్రంగా ఉంటుంది. ఓకే. బియ్యం సర్ఫేసా? ఏం కోరుకుంటున్నారు మాయా? గుత్తి గుమ్మడికాయ కూర. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. అన్ని కొత్త కొత్త ఐడియాలు. మా అవయ్య మజాక. సాంబార్ లో ఉప్పు 2 స్పూన్లు వేయమంటావా బాబాయ్? నువ్వు మరీ పిసినారు నాన్న. కిలో రూపాయి ఉప్పు కూడా కక్కుర్తా. ఓ పావు కేజీ వేసుకో. నేను పిసినా, 1/2 కేజీ వేస్తా. ఓహో సూపరా. త్వర ఉల్లిపాయలు తగరా, పడిపోతుంది. అలాగే. అమ్మా అక్కర్లేదు. డెటాల్ వేస్తే దీనికి కోపం, షేవింగ్ లోషన్ వస్తే అమ్మ కోపం. నాన్న కాస్త కారప్పుడు అందుకో, దెబ్బ కడుతుంది. బండా ఏమండి? అల్లుడు, రిస్క్ చేసి నువ్వు కూడా బేలు కోసుకో. నేను కోసుకుంటే మా అమ్మ మీ అమ్మాయి చెరువులు కోసి వెళ్ళిపోతారు. మళ్ళీ గొప్పడేస్తామా నువ్వు? తినమ్మా. నా గుత్తి గుమ్మడికాయ కూరేది? ఊరుకోరా. ఆ గుత్తి గుమ్మడికాయ కూర తింటే చచ్చిపోయినట్టే. నన్ను కూడా మీరిద్దరు జాగ్రత్తగా చూసుకోండి. రేపు ఎల్లుండో నా రిటైర్మెంట్ డబ్బులు వచ్చేస్తున్నాయి. కొండయ్య, పాలు నేను పితుకుతాను గానీ నువ్వులే. అయ్యి బాబోయ్, మొన్నే కదమ్మా గేట్ తన్నింది. పర్లేదు లేవయ్యా, అన్ని పాలు నేర్చుకోవాలి. ఇటు కొండయ్య, పాలు రావట్లేదేంటి? అయిపోయా? కాస్త గట్టిగా లాగాలమ్మా. గట్టిగా లాగాలా? ఇదిగో పాలు వచ్చేసాయి. పద్మా అమ్మలేదే ఇక్కడిది. అత్తమ్మ ఇదిగో ఎన్ని పాలు పిచ్చుకాలో చూడండి. ఇదిగో చూడండి. పోసి వెర్రి మొహ, ఏదనుకున్నా సాధించి తీరుతావే. చాలే, ఇక దూడకుండాని. అమ్మాయి గారు వచ్చాక దూడ కొదిలే పాలు ఎక్కువైపోయామా? పర్వాలేదు లేరా, ఎవరి పిల్లల మీదైనా ఆడవాళ్ళకి ప్రేమ ఎక్కువ. పాపం తాగని దాని పాలేగా. ఏంటమ్మా, ఏమైంది? ఏంటి తల్లి, నేను రాగానే తుమ్మేస్తున్నారు. ఓయ్ బఠానీలు ఎప్పుడు చెప్పింది? ఎప్పుడు చెప్పింది గారు? ఇప్పుడు అదండి పిన్ని గారు. అదండి బామ్మగారు. మా అల్లిగారి కంటే పెద్ద ఉద్యోగం అటగా. అన్నయ్య చదివింది వేరు బామ్మ, ఆయన చదివింది వేరు. జీతం ఎంతో? 4000 చిల్లరట పిన్ని. ఇవాళ జీతం ఇచ్చే రోజు. తెచ్చి చేతికిస్తే తెలుస్తుంది కరెక్ట్ గా ఎంతో ఏమిటో. మొదటి జీతం అన్నమాట. మావయ్య, మీ మొదటి జీతం ఎవరికిచ్చారు? ఎందుకమ్మా నన్ను గోకుతావు? వెధవరిస్కు అంటే అత్తమ్మ చేతికిచ్చారన్నమాట. అయితే అదే వారసత్వంతో ఆయన వచ్చి రాగానే జీతం డబ్బు నా చేతిలో పెడతారు. ఆ ఆశతోనే నోటు తెచ్చుకుని కూర్చో. ఆశే ఉంది, అది నా మొగుడు జీతం. ఊరికే అన్నారా? తల్లి కడుపు చూస్తుంది, పెళ్ళాం జేబు చూస్తుందని. పెళ్ళాం చూసేది జేబు కాదత్తయ్య, జేబు కిందున్న హార్ట్, అంటే మనసు. అయిపోయాడు పిచ్చి సన్నాసి. పాప విషయం తెలియక ఎంత హుషారుగా వస్తున్నాడు. హలో బాబాయ్. హలో నాన్న. బాబాయ్ రా, అందరం నీకోసమే ఎదురు చూస్తున్నాం. ఎందుకు నాన్న? ఎందుకేంట్రా, తరతరాలుగా ప్రతి మగాడి జీవితంలోనూ తప్పుకోలేని అగ్ని పరీక్ష, పెళ్ళామా అన్న ప్రతి కథలోనూ ఎదురయ్యే ముఖ్యమైన సీను. ఇవాళ నీకు జీతం వచ్చిందా? వస్తే ఏముందిరా బాబాయ్, ఇక కానీ తల్లే పెళ్ళామా ఎవరికి ఇస్తున్నావు? ఇచ్చేదే ఉంది నాన్న. క్యాష్ ఇంట్లో ఎందుకని బ్యాంకులో వేసా. బాబాయ్, ఎంత గెత్తుకెదిగిపోయావరా? నువ్వు మనిషివి కాదు, మేధావి, దేవుడు లాంటి మనిషివి, మనుషుల దేవుడివి. నువ్వు బ్యాంకులో ఏడవేంటే బుద్ధి లేకుండాను. బామ్మ,
మొదటి జీతం శుభ్రంగా ఇంటికి తేకుండా అదేం వెరి పనే పిన్ని గారు మీరు కాస్త మూస్తారా? ఏంటి నోరు అమ్మో ఏంటి ఇది వామ్మో ఇదేంటే బయటికి లాగేస్తున్నారు ఇదిగో నా కొంప లేదనుకో మీ ఇంటికి వచ్చారనుకున్నారా ఊరంతా నా కొంపేనే మీరే ఇక్కడ కులకండి నేను నా కొడుకుని పోతానే అబ్బా ఏది ముందో తోచట్లేదు. ముందు పాలు తర్వాత చిలక ముందు ఈ చిలక కన్నా ఈ చిలక. ముందు పాలు బా ఏమండి ఉమ్, అదే చెప్పు. మరి ఉమ్, మరి ఏమిటండి మీరు అబ్బా వద్దులండి. ఉమ్. ఏమండి బ్యాంకులో డబ్బు తీయకూడదా నీకెప్పుడు అవసరం అనుకుంటే అప్పుడు తీసి నీ చేతిలో పెట్టేస్తాను. అవును, అసలు నేను నీకే తెచ్చిద్దాం అనుకున్నాను. మా అమ్మ ముందు నువ్వు గయ్యాళ్ళు అయిపోతావని బ్యాంకులో వేసా. అమ్మ నా కొడక. కిచి కిచి కిచి. ఇంత ఆకలేంటి మీకు టిఫిన్ కట్టిస్తావా? ఆఫీస్ కూడా తీసుకెళ్తా. ఛీ, టిఫిన్ కట్టడం ఏంటండి ఒరే బండా ఆ? ఓ చిన్న హాట్ క్యారియర్ కొనుక్కుంటే భోజనం మధ్యాహ్నం దాకా వేడిగా ఉంటుందిగా. నువ్వే కొనేయచ్చు కదమ్మా, ఇవన్నీ నాకేం తెలుసు. ఆ? వస్తానమ్మా. బండా ఆ? ఆ, అదే ఏమిటమ్మా? ఆ బ్యాంక్ అకౌంట్ నిన్ననే తెచ్చావా? అమ్మ నా పెళ్ళామా. అదే అప్పుడెప్పుడో తెరిచింది. నాకు బ్యాంక్ ఎందుకమ్మా, నువ్వు ఉన్నావుగా. ఆ జీతం తెచ్చి నీకే ఇద్దాం అనుకున్నాను, కానీ నువ్వేదో నా జీతం కోసం కాచుకున్నట్టు నేను తెచ్చి నీకివ్వడం, నలుగురు నిన్ను ఆడిపోసుకోవడం ఎందుకని. అమ్మా, నీకెప్పుడు కావాలో అప్పుడు చెప్పు, డ్రా చేసి తీసుకొస్తాను. ఓకే, వస్తాను. అమ్మ నా కొడక. అయ్యయ్యో బటన్ పెట్టుకోలేదేంటండి హెయిర్ స్టైల్ ఓకే ఆ. అయ్యో టైం అయిపోయింది త్వరగా వెళ్ళండి ఉమ్. గో ఆ. ఆగండి ఒక్క నిమిషం అమ్మ నా కోడలా. పోసి పిల్లదాన మల్లె తోట కాడ నీకు మంచమేసి ఉంచినాను కాసుకోవే భామ. ఓరి పిల్లగాడ కళ్ళకొచ్చి ముట్ట ఇంక దాచనేల ముందుకొచ్చి తీసుకోరమా పోలో పోలన్న కోకలో ఓహో ఎల్లుని సొక్కులు. కుర్రో కుర్రాడి కేకలో అబ్బో ఎన్నాళ్ళు ఆకలో ఉన్నవాడినంత ఒయ్యారమంట పిట్ట. గల్లు గల్లు మంటూ ఒళ్ళోకి వచ్చి పట్ట నచ్చింది మెచ్చింది అసంగా ఇచ్చేయి బెచ్చగా. పోసి పిల్లదాన మల్లె తోట కాడ నీకు మంచమేసి ఉంచినాను కాసుకోవే భామ.